హల్లెలూయా. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక యుద్ధ భూములకి వచ్చిన తర్వాత సైన్యాలు, ఆ దేశ సైన్యము ఈ దేశ సైన్యం తలపడేటప్పుడు గట్టిగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు గొప్పగా, వాళ్ళ రాజు గురించి వాళ్ళు గొప్పగా గట్టిగా శబ్దాలు చేస్తారు. మనం కూడా యేసు రాజుకి జై చెప్పినప్పుడు అది సాతానుతో మనం యుద్ధము ప్రకటిస్తున్నాము, రమ్ము అని పిలుస్తున్నాము. అది దేవునికి గొప్ప మహిమ, ఆయన నామమునకి మనం ఎంతో విలువని, ఘనతని ఇస్తున్నామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఇంతగా గట్టిగా అరచి పాడి, నాట్యమాడి, గొంతెత్తి పాడి కేకలేస్తాం? ఎంత కేకలేసినా కూడా కొంతమంది హృదయాలు మారలేదు. మారాలనే కసితో పట్టుదలగా దేవుని నామాన్ని కీర్తించుచున్నా బండ హృదయాలు బద్దలైపోవాలి. కడుగట్టిన పాపాలు, కడుగట్టిన రహస్య పాపాలు ధ్వంసం అయిపోవాలి. మనిషి పూర్తిగా క్రొత్తగా జన్మించిన శిశువు వలె జీవించాలి అనేది ఆ కేకలలో ఉన్న తాత్పర్యం. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, పోయిన వారం చెప్పబడిన సందేశాన్ని పోయిన వారము నెగటివ్గా, అంటే లోకరీతిగా వారిలో మంచితనం, ప్రజలలో వారు మంచివారిగా, బుద్ధిమంతులుగా ఉన్నారు కానీ వారి మంచితనం స్థిరమైనది కాదు. ఆ ధనవంతుడి యొక్క మంచితనం ధనము దగ్గర ప్రత్యక్షంగా కనబడింది. ఆ పెద్ద కుమారుడి యొక్క మంచితనం తమ్ముడు మార్పు పొంది పసిబిడ్డలాగా, అప్పుడే జన్మించిన శిశువులాగా తండ్రి ఇంటికి వస్తే తమ్ముడు బాగుపడ్డాడని ఈ పెద్దోడికి ఏ మాత్రం కూడా సంతోషం లేదు. పాపరోడు పోయినోడు పోకుండా మళ్ళీ వచ్చినాడు. వాడు రాకురించి తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి అంతా నాకే కదా, నేనే కదా ఈ ప్యాలెస్కి కింగుని. మళ్ళీ వీడు వచ్చినాడు. ఏ మంచితనం అయ్యా నీది? ఇంట్లో కూర్చొని ఉంటే మంచోళ్ళ? మౌనంగా ఉండటం మంచితనమా? ప్రతిదానికి మౌనంగా ఉండటం మంచితనమా? మాట్లాడడానికి సమయం ఉంది, మౌనంగా ఉండేదానికి కూడా సమయం ఉంది. అన్నిటికీ మౌనంగా ఉన్నావంటే నువ్వు పెద్ద మోసగాడివని అర్థం. కానీ ఈ మనిషికి ఎప్పుడు నోరు వచ్చింది అంటే, పెద్దోడికి తండ్రి
దగ్గరికి తమ్ముడు తిరిగి మార్పు పొంది వచ్చినప్పుడు ఈ పెద్దోడి బండారం బయటపడేది. ఎంత మంచోడో, అందరూ ఆయమ్మ ఈ అమ్మ అయ్యా అబ్బబ్బబ్బబ్బ పెద్దోడు ఎంత బుద్ధిమంతుడు, డబుల్ఎంఏ బుద్ధిమంతుడని అందరూ పాటలు పాడుకుంటారు. ఆ కొలాయి దగ్గర, బోరింగ్ దగ్గర, ఆ స్టోర్ బియ్యం దగ్గర, అక్కడ ఆ పింఛన్ దగ్గర, అక్కడ గుంపులు గుంపులుగా చిన్నోడు మా పెద్ద పాపరోడు మా పోయినాడంట, మొత్తం ఆస్తి తీసుకుని పోయినాడంట. చూడమ్మా, అంత మంచోని కడుపున ఎంత దుర్మార్గు పుట్టినాడు. అయ్యో పాపం. పెద్దోడు చాలా మంచోడు మా చాలా ఉత్తముడు చాలా బుద్ధిమంతుడు అని జనాలు అనుకున్నారు. కానీ ఎవరైతే సమాజం పాపనుడు, అల్లరుడు, తిరుగుబోతుడు అని ఎవరైతే నీచంగా మాట్లాడినారో ఆ చిన్నవాడు, ఆ చిన్న బిడ్డ తండ్రిని సంతోషంగా నింపినాడు. తండ్రి సంతోషంలో పాలు పొందలేక, తండ్రి సంతోషమే నా సంతోషం అనుకోకుండా ఈ మార్పు లేనుడు పైకి మంచిగా సమాజంలో ఉన్నాడు, కానీ లోపల కరుడుగట్టిన ద్వేషం ఉంది. కరుడుగట్టిన ద్వేషం ఉంది. అది ఎప్పుడోసారి బయటపడుతుంది. రహస్యం అనేది లోకంలో ఎక్కడా లేదండి. ఎంత దాచినా కూడా, దాచుకోవాలనుకున్నా కూడా, రహస్యం అనేది నువ్వు ఎంత దాచుకుంటే నీ జీవితంలో నువ్వు అంత దుఃఖంలో మునిగిపోతావు. నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు, నువ్వు ప్రశాంతంగా జీవించలేవు. A man's life is like open book. తెరచిన పుస్తకములాగా మన జీవితాలు ప్రజల మధ్య ఉండాలి. సెల్ ఫోన్ల లాకులు, యాప్లకి పిల్లకాయలు లాకులు పెట్టినట్టుగా జీవితంకి లాకులు పెట్టకూడదు. ఓపెన్ బుక్ లాగా ఉండాలి, తెరచిన పుస్తకం లాగా ఉండాలి. ఎక్కడ లాక్ చేయబడిన బుక్ లాగా ఉండకూడదు, లాకర్ లాగా ఉండకూడదు. అది ఎప్పుడైనా మోసమే. సంపిన శవాన్ని దాచిపెడితే ఎవరు చూడలేరు అని అలాగ దాచిపెట్టిన ఎన్నో శవాలు తర్వాత కనుక్కొనబడి ఆ చంపిన వాళ్ళని దొరికి వాళ్ళు ఈ రోజున జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పాపం అనేది కూడా సచ్చిన శవం లాంటిది. దాన్ని నువ్వు దాచిపెడితే అది ఏదో రోజున కంపు కొడుతుంది, ఏదో రోజున ఎవరికొకరికి దొరికినప్పుడు నీ ఎంత భ్రష్టుడు ఎవరు లేరు అనే సమాజమే నిన్ను కోడెక్కుస్తుంది. తప్పు కానీ ఒప్పు కానీ ఓపెన్ గానే దేవునితో చెప్పుకోవాలి. అలాగే ఆత్మ కలిగిన తోటి వాళ్ళతో చెప్పుకోవాలి. మన తప్పులు ఎవరికి చెప్పినా మనకేమి ఇబ్బందులు, నేను అందరికీ చెప్తాను. ఇక్కడున్న వాళ్ళందరికీ నాతో ఒక అరగంట సేపు మీరు మాట్లాడితే నా తప్పులన్నీ మీకు చెప్పేస్తాను.
మీరు నన్ను మంచోడని గుర్తించవలసిన అవసరం నాకు లేదు. కానీ నా హృదయములో ఉండేవి మీకు తెలియాలి. నేను మీ దగ్గర తెరచిన పుస్తకం లాగా నేను కనబడాలి. అది తప్పు కానీ ఒప్పు కానీ అదేదైనా కానీ మనం ఎంతగా పాపాలని బహిరంగం చేస్తామో, ఒప్పుకుంటామో ప్రజల ముందు, తోటి మనుషుల ముందు, అలాగే పరిశుద్ధుడైన దేవుని ముందు నువ్వు అంత ప్రశాంతంగా నువ్వు జీవిస్తావు. ఉప్పుకుండ పొలం అందుకేనమ్మా వచ్చింది. తలకాయ పెట్టుకొని నిద్రపోయేదానికా? హల్లెలూయా. ప్రియమైన సహోదరులరా, సమాజం ఆ పెద్దోడిని మంచోడు మంచోడు అంటుంది. నేను కూడా ప్రభుని నమ్ముకున్నప్పుడు నన్ను కూడా ప్రజలు పలానోళ్ళ అబ్బాయి మంచోడమ్మా నేను, కానీ నేనెంత వెధవనో నాకు తెలుసు. ఎవరు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారో ఈ లోకంలో ఎవరు ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తారు? ఏమంట? ఎక్కువ. కరెక్ట్గా ఇంకా చెప్పండి, దానికి ఇంకా సమాధానం. ఎక్కువగా ఎవరైతే క్షమాపణ పొందుకుంటారో వాళ్ళు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన్ని ప్రేమించడం అంటే జీసస్ లవ్ యూ, యేసు హమారా ప్యార్ కర్తే తూ అనడమా? అనడమమ్మా. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఏది చెప్తే అది సాకులు చెప్పడం. సరే ప్రభు చేస్తాను. అబ్రహామా, ఎస్ లార్డ్, చిత్తం ప్రభువ, సెలవివ్వండి. నీవు ప్రేమించే నీ కుమారుడు ఇస్సాకున్నాడు కదా, అతన్ని ఫలానా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ నాకు దహన బలి ఇవ్వు అంటే ఎస్ మాస్టర్ అన్నాడు. అది సామాన్యమైన విషయం కాదు. దానికోసమే ఆ ఆశీర్వాదం ఇస్సాకు కోసమే 25 సంవత్సరాలు నిరీక్షణతో పరదేశిగా వాగ్దాన దేశంలో సంచరించిన. కానీ అబ్రహాము దేవుణ్ణి ఆయన మనస్సులో ఎరుగును కనుక ఆయన చెప్పగానే ఇంక నోరు మారు మాట్లాడలేదు. సరే ప్రభువా, లేట్ చేయలేదు. తెల్లవారక ముందే ఇల్లు దాటిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, ఏమి పెద్దోడికి ఏమి అంత నష్టం వచ్చింది? తమ్ముడు బాగుపడకూడదా? తమ్ముడు బాగుపడి ఇంటికి వస్తే తండ్రి సంతోషంలో పాలు పొందాలి, కానీ ముఖం మార్చుకోవడం ఎందుకు? జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా మనల్ని అందరూ మంచోడు అనలేదు. యేసు ప్రభువుని కూడా కొంతమంది మంచోడు అన్నారు, కొంతమంది లేదు ఆయన జనాలని మోసగిస్తాడు అన్నారు. మనల్ని కూడా అందరూ మంచోడు అని మనల్ని అంటే మనం ఏదో తేడా కొడుతున్నాం. ఇక్కడ మీరందరూ ఉన్నారు, మీరందరూ నన్ను మంచోడు అనలేరు. నేను చేసేవేవో కొన్ని మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. కొంతమందికి మంచిగా ఉంటాయి, కొంతమందికి అన్నీ మంచిగా ఉండవు. తండ్రి వచ్చినాడు, ఏం నైనా ఏం అలా ఉన్నావే,
లోపలికి రా, మా సంతోషంలో నువ్వు కూడా పాల్గొందంటే, కాదయ్యా, కాదు డాడీ, ఇన్ని రోజులుగా నేను ఎక్కడికి పోకుండా నీ దగ్గరే ఉన్నానే, ఎప్పుడన్నా నా స్నేహితులతో డిన్నర్ చేసుకోవడానికి ఒక మేక పిల్లని ఇచ్చినావా? శ్రీమంతుడి కుమారుడు మేక పిల్ల కోసం అలిగినాడు. ఎంత కుచితమైన బుద్ధి చూడండి. మేక పిల్ల ఏందిరా బాయ్, ఏ 100 మేక పిల్లలను తిను పోసుకొని, ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నానా? మేక పిల్ల కోసం తిండి దగ్గర అలిగినాడు. మార్పు లేని వాళ్ళు ఎక్కడ అలుగుతారమ్మా? జాగ్రత్త. మీరు ఎక్కడైనా తిండి దగ్గర అలిగినారంటే మీరు మార్పులో తేడా పడుతుంది. నేను ఎప్పుడైనా మీ దగ్గర తిండి దగ్గర అలిగినానా? ఒకవేళ మీ దగ్గర నటించి ఉండొచ్చు. కొంతమంది అన్న అంతేలే, ఊరికి పైన అట్లా కొంచెం తింటాడు అని అనుకోవచ్చు. కానీ ఇంట్లో మా అమ్మ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు తిండి దగ్గర అలగలేదు, అలగకూడదు. పెద్దోడు అలిగినాడు. ఎందుకు అలిగినాడు? ఎందుకు అలిగినాడు? మార్పు లేదు. ఇష్టమైన కుమారుడికేమో అమ్మ కోడిగుడ్డు ఫ్రై చేస్తుంది, 2 పాపలుంటే వాళ్ళకి కారం వేస్తారు. ఆడు రానిలే. ఈ తల్లిదండ్రులకి కొంత పక్షపాతం అంటుంది. మా తల్లిదండ్రులకి పక్షపాతం ఉంటుంది. కానీ దేవుడు పక్షపాతి కాదు. అమ్మాయిలేమో ఒక రకంగా, అబ్బాయినేమో ఒక రకంగా. నీకెందుకు లేమ్మా ఆడపిల్లవే అంటారు. ఇంకా మంచి కదా, ఆమెకు భవిష్యత్తు లేదా? ఎవరైనా ఒకటే కదా. పిల్లలకి ఎప్పుడైనా నన్ను మా అమ్మ నాయన ఎక్కువగా చూడలేదు, వాళ్ళని చూస్తున్నారని ఆలోచన ఏ తల్లిదండ్రులు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ప్రియమైన సహోదరులారా, ఈ తండ్రి ఇద్దరిని ఒకేలాగా చూసినాడు. అయినా కూడా ఈ పెద్దోడు తండ్రి సంతోషంలో పాలు పొందలేక, మార్పు లేనివాడు కనుక భోజనం దగ్గర అలిగినాడు. మీరు ఎప్పుడైనా అలిగేరు, జాగ్రత్త. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లోపలికి రమ్మంటే రాలేదు, బయటే ఉన్నాడు. బతిమాలుకున్నాడు, రాలేదు, బయటే వెళ్ళిపోతాడు. అంటే తనకి పశ్చాత్తాపం లేదు, మార్పు పొందాలన్న ఆ ఆలోచన, గ్రహింపు లేదు. తన ఉద్దేశం ఏంటంటే, నేను మా తమ్ముడి కంటే మంచోడ్నే. తమ్ముడి కంటే మంచోడు ఎలాగైనా. తండ్రి తమ్ముడి విషయంలో సంతోషించినాడు.
ప్రభు చెప్పినాడు కదా. తర్వాత 99 మంది మార్పు లేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఇతరులని పోల్చుకొని నేను ఆమె కంటే మంచిదాన్నిలే, నేనేమి ఈ దిక్కు తిట్టలేదు కదా, ఎవరి జామకాయలు కోసుకోలేదు కదా, కూరగాయల బండి వస్తే దొంగతనంగా బుట్టలు వేసుకోలేదు కదా 2-3 కాయలు, కాబట్టి నేను ఆమె కంటే కూడా మంచిదాన్ని అని మంచిని ఇతరులతో ఎప్పుడు కూడా బేరీజు వేసుకోకూడదు. అలా వేసుకోవడం కూడా అది పొరపాటు. అలా వేసుకోవడం వల్లనే మనిషి మోసపోతాడు. పెద్ద కుమారుడు తమ్ముని చూసుకొని తమ్ముని గురించి తండ్రి దగ్గర వాదిస్తున్నాడు. ఇతరులతో మనకు పని లేదు. మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి ఎప్పుడు మనం మెలకువగా ఉండాలి. ఈ ధనవంతుడు, యవనస్తుడైన ధనవంతుడు, అలాగే ఈ పెద్ద కుమారుడు పైకి సమాజంలో మంచివారుగానే ఉన్నారు, కానీ వాళ్ళ బండారం బయటపడినప్పుడు వాళ్ళ ముఖాలు మలమల మాడిపోయాయి. వాళ్ళకి మార్పు పొందాలన్న ఆ తలంపు వాళ్ళకి లేదు. ఇది ఒక బైబిల్. అలాగే బైబిల్లో మహారాజైన దావీదు ఉన్నాడు. అలాగే సౌలుగా ఉండి పౌలుగా మారిన దైవజనుడు ఉన్నాడు. అలాగే దేశంలో యథార్థవంతుడనే సాక్ష్యము పొందిన దైవజనుడు ఏబు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ఒకే కోవకి, అంటే ఒకే విధానంలో వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. మామూలుగా వీళ్ళు ముగ్గురు ఏంటంటే దేవుడు వాళ్ళని దీవిస్తున్నప్పుడు, వర్ధిల్ల చేసినప్పుడు, వాళ్ళకి అధికారాలు ఇచ్చినప్పుడు, వాళ్ళ మాటలకి ప్రజలు భయపడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మంచోన్నయ్యా, నాలో ఏ తప్పు లేదు కనుక దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను మంచోడిని, అందుకే దేవుడు నాకు మేలు చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఈ కోవకి చెందిన వాళ్ళు. యోబు గారికి కష్టాలు వచ్చినప్పుడు మంచోడనే సాక్ష్యం పొందినాడు దేవునితో కూడా. కానీ శ్రమలు వచ్చినప్పుడు రోజుకి శరీరము కులిపోయి, ఎముకలు ఇరిగిపోయి వాసన వస్తున్నప్పుడు దేవుని మీదకే మారుకుంటున్నాడు. ఏందయ్యా, నా తప్పులేంది, నేను చేసిన పాపాలేంటి, ఎందుకు నాకు ఇలా వచ్చింది? ఎప్పుడు కూడా ప్రియమైన సహోదరులారా, మనం ప్రభు దగ్గర మనం బిల్డప్ ఇవ్వకూడదు. అంటే నేను మంచోని ప్రభా అని అనకూడదు. ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. ఒక అతనేమో సుంకరి, ఒక అతనేమో పరిచయుడు.
మామూలుగా సమాజంలో సుంకరులు అంటే వాళ్ళని నీచంగా చూస్తారు. అంటే వాళ్ళు పన్నులు రాబడతారు, వాళ్ళని సమాజంలో ఒక పనికి మాలిన చెత్త వెధవలుగా చూస్తారు. వాళ్ళని ఎవరు కూడా మంచోడు అని అనరు. పరిచయులు అనే వాళ్ళు వాళ్ళ భావం ఏంటంటే మేమే మహాభక్తులం, మేమే దేవుని బిడ్డలం, దేవుడు మాతో మాట్లాడతాడు అని మత సంబంధమైన ఆచారాలు నిష్ట కలిగి వ్యవహరించేవారు పరిచయి. మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్, మేమే దేవునికి పెట్టి పుట్టినాము అని వీళ్ళు అనుకుంటారు. ఇతరులని కించపరుస్తారు. బైబిల్ ఏమంటుందంటే ఏ మనుష్యుడు అపవిత్రుడు అని కానీ నిషేధింపబడినవాడు నిషేధింపదగినవాడు అని కానీ చెప్పొచ్చునా చెప్పకూడదమ్మా? అందరూ వాళ్ళకంటే ఏ మనుష్యుని కానీ అపవిత్రుడు అని కానీ నిషేధింపబడిన వాడని కానీ ఎవరు ఎప్పుడు చెప్పకూడదు. చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. ఎవరినైనా అపవిత్రులు అనొచ్చునా? నువ్వు ఇక్కడికి రాకూడదు అనవచ్చునా? కొంతమంది ఫోన్ చేస్తారు, అయ్యా ఈరోజు ఆరాధన కదా, మా బంధువులు ఆమె చనిపోయింది, మేము ఇంకా అంటు చేసుకోలే, మందిరానికి రావచ్చునా అంటారు. నాకు నవ్వొస్తుంది. రాకూడదని ఎవరు చెప్పారమ్మా? బంగారంగా రా, ఆనందంగా ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. మా తల్లి చనిపోతే డెడ్ బాడీ ఇంటి దగ్గర ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి బల్లా ఇచ్చి తిరిగి వెళ్ళిపోయి 3 గంటలప్పుడు మా నాన్నని ఆ కార్యక్రమం చేశాను. ఇక్కడ ఆరాధన, అక్కడ తండ్రి డెడ్ బాడీ. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
బ్రతికేస్తానయ్యా. भरपूरम खुशी छे तारो देवले मां भरपूरम खुशी छे तोने दवेने मुंगेरो भक्क छे कोनी जक्षे देने गोसा बैठी मन्ने मारायने तू आयो निस्तोमा काई उच्चुको मारो कोनी मा बंचु कोनी मा जो వాక్య ప్రకారం ఎవరు అపవిత్రులు అని గాని ఎవరు నిషేధింపబడిన వారని గాని మనం ఎప్పుడూ ఎక్కడ ఎవరిని చెప్పకూడదు. ఇంట్లో ఏమన్నా ఉండని ఏమన్నా జరగని అవన్నీ ప్రభువుకి ఏమీ నిషేధం కాదు. ఆయన ఎంచలేదు, మనం కూడా అలా ఎంచకూడదు. ప్రియమైన సహోదరులారా, పరిసయ్యులు ఇతరులని అపవిత్రులు అని, నీచమైన వాళ్ళు అని వాళ్ళని గుర్తిస్తారు. ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భాష వాళ్ళకి అర్థం కాదు. తన భాషని ఇంగ్లీష్ని వాళ్ళకి తర్జుమా చేయాలి. ఎవరైనా ఉన్నారా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళని అడిగితే, ఉన్నారయ్యా, ఒక అతను ఉన్నాడు, కానీ అతను పచ్చి తాగుబోతు అన్నాడు. సరే, ఓకే, ఆల్ రైట్, ఏం ఇబ్బంది లేదు, దొరుకుని రండి అన్నాడు. తాగుబోతు అతను దొరుకుని వచ్చాడు. దైవజనుడు వాక్యం చెప్తుంటే తాగుబోతు అయిన వాళ్ళ భాషలో తర్జుమా చేస్తాడు. అదేమన్నా అపవిత్రమమ్మా? అయ్య బాబోయ్, పరిచయంలో ఆత్మ ఉంటే ఏమవుతుంది? అక్కడ పరిచయంలో ఆత్మ ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది ఏమనుకుంటారు? అబ్బా, పరిచయంలో ఆత్మ ఉంటే అక్కడ ఏమని గుసగుసలాడతారు? చూడు, తాగుబోతుతో వాక్యం చెప్పించినాడు. ఈయనకేమి ఆత్మ ఉంది? ఆయనకు కాదు, నీకేం ఆత్మ ఉందో చూసుకోని. అయినా ఆ తర్వాత ఏమైందంటే, ఆ తాగుబోతు అతనే దేవుని వాక్యాన్ని పలికి ఆ తర్వాత మార్పు పొంది ఆ ప్రాంతాలలో సాక్షిగా జీవించినాడు. హల్లెలూయా, దేవుని స్తోత్ర. యేసు ప్రభు వంశావళిలో ఉన్న ఆ తల్లులు, పరిశుద్ధ స్త్రీలు, తామారు గాని రాహాబమ్మ గాని, వాళ్ళ జీవన పరిస్థితి వేరు. కానీ అలాంటి వాళ్ళని ఆయన తన వంశావళిలో ఆ స్త్రీల తల్లుల పేర్లు రాయించినాడు. ఎవరు ఎప్పుడు ఎలాగా దేవునికి ఇష్టంగా మారిపోతారో మనము ఊహించలేం. హల్లెలూయా. అందుకే మనం ఎవరిని కూడా
తప్పు పట్టకూడదు, కించపరచకూడదు. పరిసయ్యుడు ప్రార్థన చేసి ప్రభు దగ్గర శుంకరుని నీచంగా మాట్లాడుతున్నాడు. శుంకరి తన యొక్క అంతర్గతం గురించి ఒక్క మాట పలికాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. అంతే. వెంటనే దేవుడు ఇద్దరి ప్రార్థనలు విన్నాను. శుంకరి నా దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడ్డాడు అన్నాడు. మనం ఎప్పటికి కూడా మంచి వాళ్ళము అని ఆ భ్రమలో ఉండకూడదు. ఆ ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడు అన్నాడు. ప్రభు అన్నాడు, యో, నన్నేలను సత్పురుషుడు అంటున్నావు, మంచివాడు అక్కడే. గాడ్ ఇస్ గాడ్. దేవుడు ఒక్కడే మంచివాడు. నేను కూడా మీలాగా రక్త మాంసములు కలిగి తల్లి గర్భమున జన్మించాను. రక్త మాంసములు కలిగిన మనిషిగా నన్ను మీరు మంచివాడు ఒక్కడైన దేవునికి ఒక నరునిగా నన్ను మీరు పోలిస్తే అది మంచిది కాదు. నేను మంచివాడిని కాదు. మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. నన్నేలా నువ్వు మంచివాడు అనుచున్నావని ప్రభు అతనితో అంటాడు. ఈ దైవజనులు నిజంగా యోగుకి ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? ఎందుకంటే అందుకే అంటే నేను దేవుని కంటే కూడా, అంటే దేవుని మంచితనం ఈజ్ ఈక్వల్ టు యోగు అన్నట్టుగా యోగు ఆ భ్రమలో ఉన్నాడు. అంటే అలా అనుకోవడం కూడా తప్పు. నువ్వు ఎంత మంచివాడో, యోగు ఎంత మంచివాడో ఇప్పుడు చూడండి. యేసు ప్రభువుని శిలువ వేసి ఆ రకంగా నోరు తెచ్చి నుండి ఎంత ఊరుకుంటే ఆయన్ని ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, హింస పెట్టారు. ఆయన రివర్స్ అయినాడా? తిరగబడ్డా? బెదిరించినాడా? వాళ్ళని ఏమైనా ఒక మాట అన్నాడా? సమాజంలో ఏ మనుషులు కూడా ఆ ప్రధాన యాజకుని దగ్గర నన్నేలా అడుగుతావయ్యా, విన్న వాళ్ళనే నా బోధ గురించి అడుగుంటే అక్కడుండే ఒక అతను ప్రధాన యాజకుని దాసుడు చేయి లాగి పెటాన్ని కొట్టాడు, చెంపకు పట్టించి యేసు ప్రభువుని. నేను ఎందుకు నన్ను కొట్టావు? నేనేమన్నా తప్పు మాట్లాడినానా? నేనేం తప్పు మాట్లాడలేదు కదా, నన్ను ఎందుకు కొట్టినావని అంటాడు. కానీ తర్వాత ఏమనలేదు. అంటే ఆయన మంచివాడు కనుక ఇటు సమాజాన్ని కానీ ఇటు తండ్రిని కానీ ఏమీ అనలేదు. తండ్రికి విన్నపములాగా తండ్రి నన్నేలా చెయ్యి విడిచితివి అన్నాడు. కానీ ఎందుకు నాకు శ్రమ అనలేదు. ఎందుకు నన్ను చేయి విడిచినావు? ఈ మాట మీరు ఎప్పుడైనా మీ జీవితంలో పలికారా?
ప్రతి సందర్భాన్ని మన జీవితంలో మనము మన సందర్భానికి వాక్యాన్ని అలవర్చుకోవాలి. ఒకరోజు నేను మా పొలం దగ్గర నుండి ఆ మట్టి రోడ్లు నడుచుకుంటూ వస్తుంటే నాకు ఏదో ఒక బాధగా అనిపించింది. ఒంటరిగా వస్తున్నాను, ఏదో తెలియని వేదనగా ఉంటే అప్పుడు నాకు ఆ మాట గుర్తుకొచ్చింది. తండ్రి, నన్ను ఎలా చేయి విడిచినావయ్యా అన్న మరుక్షణంలో నా హృదయంలో ఏదో తెలియని సంతోషం నన్ను ఆవరించింది. దేవుని స్తోత్రం. అయ్యా, నన్ను చేయి విడవద్దు నాయనా, చేయి విడవద్దయ్యా అంటే ప్రభువుని బ్రతిమాలుకోవడం, తండ్రిని బ్రతిమాలుకోవడం. మారు మనసు పొంది తిరిగి వచ్చానే, నీ దుర్గు కొడుకుని యేసయ్యా, నా తండ్రివయ్యా, నీ వాడను, నీ ప్రభు కాపును, సింహ చీకటి కమ్ము కొట్టది నా కంటిలో, నీ ఇంటి నుండి వెళ్ళినప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులో, నీ కంటికి బహు దూరమైనప్పుడే. ఆయనలో మంచితనం ఉంది కాబట్టి తనకి హింస జరుగుతున్నా, తన మీద ప్రజలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నా, తనను ఇబ్బంది పెడుతున్నా, తన ప్రాణాన్ని విపరీతంగా నరకప్రాయంగా నొప్పిస్తున్నా, ఎక్కడే కానీ ఆయన తండ్రికి కానీ మనుషులకి కానీ విరోధంగా మాట్లాడలేదు. దేవుని మంచితనం, మంచివాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం, ప్రతిబింబం తండ్రి ఒక్కడే. అది ఆయనకు మాత్రమే చెందాలి, ఆయనకు మాత్రమే అది చక్కగా సరిపోతుంది. అలా కాకుండా ఇతరులని పోల్చుకొని మనం ఎప్పుడు కూడా వాళ్ళకంటే నేను మంచి అని అనుకోకూడదు. యోబు గారు అన్ని శ్రమలు పొందడానికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చినాడంటే తన అసలు స్వరూపాన్ని తను గమనించాలని, గుర్తించాలని. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప, ఆయన దయ. అది తెలుసుకునేంత వరకు యోబు గారు మరణానికి దగ్గరగా వెళ్ళాడు. యోబు గారు మరణానికి దగ్గరగా వెళ్ళాడు. ఎప్పుడు తనకి
బాగుపడే రాత వచ్చిందంటే తనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు. మనిషి ఏంటంటే పరిశుద్ధుణ్ణి చూడనంత వరకు తనేదో ఒక ఉత్తముని అని అనుకుంటుంటాడు. ఇక్కడ ఏబు గ్రంథంలో 42వ అధ్యాయము 3వ వచనంలో, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. 5వ వాక్యంలో కూడా, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. పరిశుద్ధుని కన్నులారా ఇప్పుడు చూస్తున్నాడు. చూసినప్పుడు యోబు గారికి ఏమైందంటే, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరతము ప్రభుని చూసేవారు ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయంతో వాళ్ళు నిండి ఉంటారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, నిరతము ప్రభుని చూసే వాళ్ళు ఏ హృదయంతో ఉంటారు? చెప్పండి. ప్రభువును చూసే వారికి వాళ్ళలో ఎప్పుడు పశ్చాత్తాపం రెడీగా ఉంటుంది. సారీ పూరి పానీపూరి కాదు. సారీ అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. సారీ అనేది పెద్ద మోసం. సారీ గీరి లేదు. సారీ అని చెప్పవాకండి ఎవరికి. మీ హృదయంలో పశ్చాత్తాపపడండి. సారీ ఏమనుకోవాకు, మళ్ళా చేస్తాలే అని అర్థము. సారీ ఏమనుకోవాకు, మళ్ళీ చేసినా మళ్ళీ చేస్తా అనకూడదు. సారీ కాదు శాశ్వతమైనది పశ్చాత్తాపం. భార్యను కొట్టి భార్యను ఒక మాటని సారీ బూరి పానీపూరి తేనా అంటే ఈ మనిషి మళ్ళీ కొట్టడమ్మా. సారీ చెప్తే సరిపోయినా డాడ్ బాబు అది నైనా ప్రసాదు పట్టుకోవాకు నైనది. ప్రియమైన సహోదరులరా, సారీ అనేది ఒక ఆల్టర్నేట్ పదం. నాకెవరైనా సారీ చెప్తే నాకు పెద్ద ఇరిటేషన్. కానీ సారీ చెప్పకపోయినా నేను ఇలా ఆ మాట అన్నాను, ఆ పశ్చాత్తాపం వాళ్ళలో ఉంటుంది. ఆ పశ్చాత్తాపం అనేది వాళ్ళని ఏం చేస్తుందంటే మళ్ళీ ఎప్పుడూ అలాగా చేయకుండా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పారా? ఎనీబడీ హియర్? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. రైట్. కానీ నిజమైన పశ్చాత్తాపంతో ఆ విషయంలో మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తే అప్పుడు చేసిన దాన్ని ఇంకా మీరు మళ్ళీ చేయడానికి
పరిశుద్ధాత్ముడు మీకు అవకాశం ఇవ్వడు. మిమ్మల్ని కట్టేస్తాడు. అక్కడ ఆగు, మాట్లాడద్దు, ఆగు, ఈ పని చేయకూడదని ఆయన ఆపేస్తాడు. ఎవరైతే 100కు 100% చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపడతారో వాళ్ళు ఆ పశ్చాత్తాపడిన ఆ పొరపాటు కానీ ఆ పాపము కానీ మళ్ళీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. పూర్తిగా పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంటుంది. నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. ఆయనకు విరోధంగా పాపము చేయకుండా ఆయన అడ్డగిస్తాడు. ఆయన తన భక్తుల ప్రవర్తన కాపాడతాడు. ఎవరైనా పరిశుద్ధంగా భయము కలిగి జీవిస్తున్నారంటే కారణం ఏంటంటే ఆయన మన ప్రవర్తన కాపాడడాన్ని బట్టి ఏలుగు ఎలాగా ఆ దేశంలో యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనను విడిచిపెట్టిన వాడైనాడంటే ప్రభు అతన్ని కాపాడటాన్ని బట్టి అది ప్రభు దయ కదా. అందులో యోబు యొక్క గొప్పతనం ఉందామా? అది యోబు నేను గొప్పవాణ్ణి అని అనుకోవచ్చునా? మరి నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు, నా అతిక్రమములు ఎన్నయ్యా అంటే దేవుని మీదకే మనుషులు మారుకుంటున్నారు. అలా చేయకూడదు, అలా చేయకూడదు. యేసు ప్రభు చూడండి, తండ్రిని ఎదిరించలేదు, అలాగే సమాజాన్ని కూడా ఎప్పుడూ ఏ మాట అనలేదు. గుడ్డివాడు కనబడ్డాడు, శిష్యులకి చూపించారు ఆ గుడ్డివాడిని. బోధకుడా, ఈ మనిషి గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఈడు చేశాడా లేక ఈడి అమ్మా నాన్న చేశారా అంటే ప్రభు అన్నాడు, ఆడు చేయలేదయ్యా, వాళ్ళ అమ్మా నాన్న చేయలేదు. ఆ మనిషి గుడ్డివాడు ఎందుకు పుట్టాడంటే అతని ద్వారా దేవుని కార్యాలు ప్రత్యక్షమవడానికి ఆ మనిషి అలాగా పుట్టినాడు. చూడండి, అందుకేరా నీకు అంత ఆడపిల్లలు పుట్టింది. ఎందుకంటమ్మా? ఎందుకంటారు ఆ మాట? మోసాలు చేస్తే. నీకు అందరు ఆడపిల్లలరా, నువ్వు అంత మోసగాడివి అంటుంటారు. నువ్వు అందుకేరా ఇలాగా నీ పరిస్థితి ఇలాగ దిగజారిపోయింది అనుకుంటుంటారు. కానీ యేసు ప్రభు అలాగ ఎవరిని తీర్పు తీర్చలేదు. మనం ఆయనలాగా ఆయన స్టైల్లోకి మనం వెళ్ళాలి. మన రోల్ మోడల్, అవర్ పయనీర్. మనం ఈ లోకంలో యేసయ్యని, ఆయన లైఫ్ స్టైల్ని మన ఆదర్శముగా ప్రతిదానికి మన సంభవానికి ఆయన్ని అనువదించుకోవాలి. ఈ పరిస్థితుల్లో యేసు ప్రభువుని ఏం చేస్తాడని మనం వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో నేనున్న ఈ పరిస్థితుల్లో యేసయ్య అంటే ఇప్పుడు ఎలాగా ఆయన రెస్పాండ్ అవుతాడు, ఇట్లాగా మనం ఆయన దగ్గరికి మనం ఎప్పుడు ఆయన వెలుగులోనికి వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం చాలా జాగ్రత్తగా, అందరూ ఉన్నట్లుగా కాకుండా ప్రత్యేకంగా నువ్వు జీవిస్తావు. యోబు గారికి మనోనేత్రాలు మూయబడ్డాయి, శ్రమ ఒక్కటే కనబడుతుంది. కానీ ఇప్పుడు కన్నులారా నిన్ను చూశానయ్యా, కాబట్టి నేను నన్ను నేనే అసహించుకొని
పశ్చాత్తాపడుతున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నాను. నాకు బుద్ధి లేదు, తెలివి లేదు, నాకు వివేచన లేదు. అంతవరకు యోబు గారికి ఆ శ్రమలు తప్పలేదు. పశ్చాత్తాపం వచ్చిందంటే మనిషికి మంచి రోజులు దగ్గర పడినాయని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పశ్చాత్తాపం ఎక్కడ నిండు నూరేళ్లుగా వర్ధిల్లుతుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు వేవేలగా అక్కడ ప్రత్యక్షం అవుతాయి. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు యోబు లేదు నేను మంచోని. యోబు నువ్వు మంచోని కాదయ్యా, నేను ఒక మూర్ఖుణ్ణి, తెలివి తక్కువని. కాబట్టి నేను ఈ రకంగా తెలివి లేకుండా మాట్లాడినాను. ఆయన ముందు నేనెంత. అక్కడ చూడండి, ప్రవక్త అయిన యెషయా దేవుని మందిరములో ఆరాధన జరుగుతుంటే సైన్యములకు అధిపతి అయిన ప్రభు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో శరాపులు, కెరూబులు, మహాదూతలు ఆరాధన చేసి దర్శనాన్ని చూసినాడు. ఆ ఆరాధన దర్శనాన్ని చూసినాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ఎలా అయిపోయినాడు మా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన సమాజంలో ఉన్నాను అని తన గురించి బాధపడుతున్నాడు. నిజమైన స్వచ్ఛమైన ఆరాధన మనిషిని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. ఆరాధన అంటే గట్టిగా కేకలేయడము, అరవడము కాదు. దాని ఫలితం ఏంటంటే ఆ మనిషికి పశ్చాత్తాపం వస్తుంది. ఆరాధించు మేలందు నీ హస్తములు తాకాయినన్ను, పశ్చాత్తాపము కలిగేనాలో, నేను పాపినని గ్రహించగానే. అబ్బా, ఏం రాశాడండి. ఆరాధన చేసినప్పుడు మనిషికి ఏమవుతుంది మా ఉద్యమం వస్తుందా? ఉద్యమం కాదు రావాల్సింది, పశ్చాత్తాపమే ఒక్క అద్భుతమైన ఉజ్జీవం. అసలు ఉజ్జీవం అంటే దాని అర్థం ఏంటంటే ఉత్ ప్లస్ జీవం. అంటే ఆత్మలో గొప్ప మార్పు, అంటే ఉల్లాసం ఎప్పుడు కలుగుతుందంటే పశ్చాత్తాపం కలిగినప్పుడే. ఎగురుతున్నారు, కేకలేస్తున్నారు, అది కాదు ఉజ్జీవం. సౌండ్లు పెంచారు, బాక్సులు దద్దరిల్లుతున్నాయి, అది కాదు. మనుషులు కన్నీరు కారుస్తుంటారే, కన్నీటితో గుండెలు బాదుకొని పాపిని ప్రభువా మంచి లేదయ్యా అని ఏడుస్తుంటారే, దాన్ని అంటారు ఉజ్జీవం అని. ఉజ్జీవ సభలంటే స్టేజుల మీద డ్యాన్సులు వేయడం కాదు. ఉజ్జీవ సభలంటే ప్రజలు కన్నీటితో ప్రభు సన్నిధిని ఆరాధించడం. అలాంటి ఉజ్జీవం సభలు జరగాలి. హల్లెలూయా.
ప్రతి ఒక్కళ్ళు కన్నీటితో ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. దావీదు మహారాజు కూడా, అవునయ్యా నేను యథార్థవంతుడిని, ప్రభు నన్ను సౌలును కాదని నన్ను రాజుగా చేశాడు, నేను ఆయన దృష్టికి నిర్దోషినయ్యా, అందుకే నన్ను ఎక్కడో నన్ను రాజుగా చేశాడు. ఆ మంచితనంలో బాగా డెవలప్ అయినాడు, దేవుడు దీవించినాడు. తన అసలు స్వరూపాన్ని పసిగట్టలేకపోయినాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఎటువంటి విడుదల కలిగింది, కాపుదల కలిగింది, సౌలు బారి నుండి ఎలాగా దేవుడు తప్పించాడు, మరి అలాగా తప్పించడానికి నాలో ఏమైనా మంచితనం ఉందా, నేనేమన్నా తగిన ఉన్నా, ఈరోజున ఎక్కడో గొల్లు కాచుకుంటున్న నన్ను ఇంత పెద్ద సామ్రాజ్యానికి నేను రాజుగా ఉన్నానంటే, అవును నేను చిన్నప్పటి నుండి దేవుడు అంటే భయము, భక్తి, పాటలు పాడడం, గొల్లు మేపుకుంటా, ఇవన్నీ కాదు పునాది. యేసుక్రీస్తు అనే పునాది మీద ప్రతి మనిషి నిలబడి పరిశుద్ధమైన దేవాలయముగా దినదినము కట్టబడాలి. ఏం నా పూరకనే ఇంత ఆశీర్వాదం వచ్చిందా, నా పూరకనే కుమారుడు వచ్చాడా, ఏమమ్మా ఏమన్నా రీంబవులు ఏమన్నా నేనేమన్నా ఓరుకున్నానా, నేనెంత ఉపవాసం చేసి కన్నీళ్ళు విడిసి, దేవా నువ్వు ఉన్నావయ్యా, మా వాళ్ళలో మానం పోతుందయ్యా అని ఎన్నో రోజులు మేలుకొని కుమారుడు వచ్చినాడు. నోర్మయ్యమ్మా ఏం చెప్తున్నావు నువ్వు? అదే అమ్మా సంగతి, నీ కుమారుడు వచ్చానికి నీ కష్టమా, నీ కష్టమా దేవుని దయనమ్మా? అసలు దేవుని దయ అనే మాట ఎప్పుడు వచ్చింది? ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత కయ్యను ఉడితే, అబ్బా దేవుడు గొప్పవాడు, ఏమ్మా అవమ్మా అంత మాట అంటున్నావు, ఏమైంది జరిగిందని అడిగితే, అబ్బా కుమారుని ఇచ్చినాడు, దేవుని దయ వలన కుమారుని పొందుకున్నాడు, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా. ఆ మాట ఎప్పుడు పలికింది? తప్పు చేయకముందా, తప్పు చేసిన తర్వాత? చాలా మంది పాపంలో జీవిస్తూ ఉంటారు, దేవుని దయ దేవుని దయ, అది తప్పు, అది కూడా కరెక్ట్ కాదు. సాతాను కూడా, యో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు. ప్రభు ఆ మాటకి చప్పట్లు కొట్టండి అందరూ బాగా చెప్పింది. సైతాన్ అన్నాడా? అన్నాడమ్మా? నార్మల్ వదులా మనిషినే, మరలా ఎప్పుడు అతనిలో ప్రవేశించవద్దు అన్నాడు. సాతాను పొగిడితే దేవుడు సంతోషపడతాడా? పాపంలో జీవించే వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తే సంతోషపడతాడా? మీ పిల్లోడు పెంట పూసుకొని చేతికి మీకు ఏదైతే రవ్వ లడ్డు ఇష్టం అనుకోండి, ఆ చేతితోనే రవ్వ లడ్డు పట్టుకుని, ఏదమ్మా నీకు ఇష్టం కాదు రవ్వ లడ్డు తిను అంటే తింటారమ్మా? ఎందుకు తినరు?
ఆ ఇచ్చే చేతికి ఏముంది? పెంట పూసుకొని వచ్చినాడు. పాపం అనేది పెంట పూసుకొని ఆరాధన దమ్మరాజాకు అంటే అవుతుందా? కాదది. ప్రియమైన సహోదరులరా, అవమ్మ దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటే చాలమ్మా, నోరు వినేదానికే చాలా కంపుగా ఉంది అన్నమాట. పశ్చాత్తాపం లేదు. కానీ అమ్మగారికి దేవుడిచ్చాడు 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 అంటే పశ్చాత్తాపం ఎక్కడమ్మా? పశ్చాత్తాపం అయ్యా ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో ఇచ్చిపెట్టి వచ్చారు. సాతాను ఆరాధన, పాపములో ఉండేవాళ్ళు దేవుణ్ణి మెచ్చుకోవడం, అది వాళ్ళకి ఎటువంటి దీవెన ఇవ్వదు. ఎప్పుడైనా మనిషి ఎంతటి వాళ్ళైనా పశ్చాత్తాపంతో దీనులుగా, మన కష్టము కాదు, నీ ఉపవాస ప్రార్థన కాదు, నీ కన్నీళ్ళు కాదు, అయ్యా నేనంటాను, నాకెంత మేలు చేసినావు ప్రభువా, నాలో ఏ మంచితనం ఉందయ్యా అని అంటాను నేను. నాకెందుకు ఇంత మేలు చేసినావు, నాలో ఏ మంచితనం ఉందయ్యా. నా బోటి వాడిని ప్రభు ఎలాగ దీవిస్తాడు? నేనేం చేస్తున్నాను ఆయన కోసం? నేనేం చేయలేదు ఆయన కోసం. ఇలాగా నన్ను నేను ఎప్పుడూ ఆయనకి మహిమను ఆపాదిస్తాను. నేనేదో పెద్ద చేస్తున్నాను అని. నేనేం చేయలేదు. ఈరోజే నేను మందిరానికి వచ్చాను కొత్తగా. ఈరోజే వచ్చి ఇక్కడ నేనున్నాను. ఆ రోజున నమ్ముకున్న మొదటి రోజే, మందిరానికి వెళ్ళిన రోజే ఆ ప్రజలు నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పమన్నారు. ఈరోజు కూడా అంతే. అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. మనం ఎప్పుడైనా కూడా నాకెందుకు కార్యాలు జరగలే, ఎందుకు జరగలే, నాకెందుకు మేలు జరగలే అని మనమేదో పెద్ద దేవుని కంటే పరమ పవిత్రులము అన్నట్లు, ఆ జన్మ పరిశుద్ధులము అన్నట్లుగా నువ్వు ఎప్పుడు పోల్చుకోబాక. అయినా నాలో ఏ మంచిందని ఆయన నాకు మేలు చేస్తాడు అని ఈ తత్వం ఉండాల. నిజంగా నేనేమీ మీ దగ్గర మోసం చెప్పలేదు. నా వ్యక్తిగత జీవితం ప్రభుతో నేను ఎలా సంభాషణ చేస్తానో చెప్తున్నాను. నేను ఆయన కోసం ఏం చేస్తున్నానని నన్ను ఆయన దీవిస్తాడు. ఒకవేళ ఏదైనా మేలు చేసినా కూడా, అయ్యా నాలో ఈ మేలు పొందుకోవడానికి నాకేం అర్హత ఉందయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ప్రియమైన సహోదరులారా, దావీదులాగా అనుకున్నాడు. తన మేలు, తన ఆశీర్వాదం, తన అధికారం, తనేదో ఒక ఉత్తముడు, యథార్థవంతుడు, నిర్దోషిని అనుకున్నాడు.
దేవుడు దీవించినాడు, రాజును చేసినాడు. 3 పువ్వులు 6 కాయలాగా వర్ధిల్లుతుంది రాజ్యము, కుటుంబం. కానీ ఆ పరిస్థితుల్లో సాతాను కాచుకొని ఉన్నాడు కొన్ని ఏండ్ల నుండి దావీదు కోసం. యుద్ధములోకి వెళ్ళారంతా, సైన్యం అంతా. మనోడు యుద్ధానికి వెళ్ళకుండా నిద్రపోయినాడు. ఫుల్లుగా తిని నిద్రపోయి సాయంకాలం లేచి చేయాల్సిన పని, తెలిసిన పని చేయకుండా నిద్రపోయి మిగతా వాళ్ళను పంపించి అదే పనిగా ఆగిపోయినాడు. దావీదు యెరూషలేములోనే నిలిచెను. యేసు ప్రభు యెరూషలేములో నిలిచిన దానికి, దావీదు యెరూషలేములో నిలిచిన దానికి చాలా తేడా ఉంది. దావీదు యెరూషలేములో నిలిచెను ఎందుకంటే దుర్మార్గం చేయడానికి. సాతాను మెల్లిగా అక్కడ ఒక స్త్రీని చూపించాడు, అంతే. ఆ తర్వాత నేరం, ఘోరం జరిగినాయి. అయినా కూడా మనోడికి ఏం ఎరగనట్టే ఆమెను తెచ్చుకొని భారీగా చేసుకున్నాడు. పెద్దోడు కదా, పెద్దోడికి ఎవరు ఎదురు చెప్తారు? కానీ అధికారులకు అధికారం ఉన్నాడు. మన దేశంలో కూడా అధికారులు ఏమనుకుంటున్నారంటే, మాకు అధికారం ఉంది, మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు. కానీ అధికారులకు అధికారి ఉన్నాడు, ఆయన సర్వాధికారి. హల్లెలూయా! ఆయన మొట్టికాయ వేస్తే ఎవరైనా అడ్రస్సులు గల్లంత అవుతాయి. అధికారాలు శాశ్వతం కాదు. లోకములో నీతిని న్యాయమును జరిగించే సర్వాధికారి దేవుడు ఉన్నాడు. పెద్దోడు కదా, దేశానికి అధికారి కదా, ఎవరు ఏమి మాట్లాడలేకపోయినారు. సర్వాధికారి, ఆయనకు నో మూలా షుడ్ బి యూజ్డ్. పాపం చేస్తే ఎవడైనా ఒక్కటే, ములాజు పెట్టడు ఆయన. ఆయన దగ్గర ములాజు లేదు, పక్షపాతం లేదు, మన తన అనే తత్వం ఆయనకు స్వార్థము లేదు. ప్రవక్తని పంపాడు, రాజుగారు నీతో కొంత మాట్లాడారు. ఓకే మాట్లాడండి. డైరెక్ట్గా చెప్పుకోకుండా ఆ ప్రవక్త ఉపమానాన్ని చెప్పాడు. ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అదే పట్టణంలో ఒక పేదోడు ఉన్నాడు. ధనవంతునికి అనేక గొర్రెలు ఉన్నాయి, పేదోడికి ఒకే ఒక గొర్రె ఉంది. ఒక రోజున ధనవంతుని ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ ధనవంతుడు తన మందలో ఉన్న గొర్రెలని డిన్నర్ చేయకుండా ఒకే ఒక్క గొర్రెని పెంచుకుంటున్న ఆ దరిద్రుని గొర్రెని తీసుకొని బలవంతంగా వచ్చిన చుట్టాలకి ఆతిథ్యం ఇచ్చినాడు. వెంటనే దావీదు అన్నాడు, ఎవరు రావాడు? అంత దుర్మార్గుడు ఎవరు రావాడు? మర్యాదగా ఆ ఒక గొర్రెకు బదులుగా వాడు 4 గొర్రెలు ఇవ్వాలి. ఎవడో ప్రవక్త. ఆ మనుషుడవు నీవే. మామూలుగా అధికారం ఉన్న వాళ్ళకి తప్పు ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. ఒప్పుకోరు. నువ్వు తప్పు చేస్తున్నావంటే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. ఉజ్జియా
బలిపీఠం దగ్గర నీకేం పని? ఏం కెల్స బలిపీఠం తల్లి? నీ పని కాదది. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని యాజకులు అంటే వాళ్ళ మీద భయంకరంగా బూతులు మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సచ్చేంత వరకు కుష్ఠరోగంతో ఒక చీకటి గృహంలో నివసించాడు. తప్పుని అధికారులు ఏలే వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఇక్కడ మనోడు వెరీ స్పెషల్. దావీదు మహారాజు వెంటనే ఆ మనుషుడవు నీవే అని ఆ ప్రవక్త చెప్తానే నేల మీద పడిపోయి గుండెలు బాదుకొని భయంకరంగా ఏడ్చాడు. ఉపవాసాలుండి కన్నీటితో దేవుని వేడుకున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంథింగ్ స్పెషల్ నేచర్ ఆ పెద్ద కుమారుడిలో లేనిది ఆ యవనస్తుడైన ఆఫీసర్లో లేనిది ఏబులో దావీదులో మనం చూడగలం. ఉపవాసాలుండి కన్నీటితో పశ్చాత్తాపంతో నేల మీద పడిపోయి దేవుడు కరుణించేంత వరకు లేవలేదు. ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమించినాను. ఎప్పుడన్నా దావీదు గురించి, అయ్యగారు దావీదు గురించి, ఆ దావీదు ఆ ఒక్క సంగతిలో తప్ప అంటాడు, మిగతా అంతా మంచోడే. ఆ ఒక్క సంగతి దేవుడు ఆమె పేరు ఎత్తడు, ఊరియా పేరు ఎత్తుతాడు. ఎందుకంటే ఆమె పేరు పలకడం ఆయనకి ఇష్టం ఉండదు. కొత్త నిబంధనలో కూడా ఊరియా భార్య అన్నాడు కానీ ఆమె పేరు చెప్పలేదు. కనుక ప్రియమైన సహోదరులారా, సౌలు కూడా అంతే. ధర్మశాస్త్ర ప్రకారం నాలో ఏ లోపం లేదన్నాడు. అందుకే నేను చేసేది కరెక్ట్ అన్నాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. తప్పునైనా అంటే నేను చేసే తప్పు కాదో కరెక్టే అంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. అదే పని మీద దమస్కులో ఉన్న శిష్యులను బంధించడానికి వేగంగా వెళ్తున్నాడు. కొంతమందిని అనుచరులను తోడుకొని మిట్ట మధ్యాహ్నం వేగంగా వెళ్తున్నాడు. సౌలు, సౌలు, ఏం తమాషాలు చేస్తున్నావా? సౌలు, సౌలు, నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఆ దెబ్బకి స్వరం విన్నాడు కానీ, ఆ వెలుగు చూశాడు కానీ మాట్లాడింది ఎవరో కనబడలేదు. ఆ దెబ్బకి ఫాస్ట్గా వెళ్ళేవాడు, దుమ్ములో పొల్లాడుతున్నాడు, కళ్ళు పోయినాయి. ప్రభువా నువ్వెవరు? నీవు హింసించే యేసును మునికోలకు ఎదురు తన్నుట కష్టం. పెద్ద నీతి మంత్రి అనుకుంటున్నావా నువ్వు? ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, హూ షల్ డెలివర్ మీ, ఇట్టి మరణకరమైన పరిస్థితిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారో కేకలేశాడు. తను ఎంత వేస్ట్ ఫెలోనో. పూర్వము నేను నాశనకరుడను, హింసకరుడను, హానికరుడను ఆయన నన్ను, ప్రభు నన్ను కనికరించినాడు. తెలియక అవిశ్వాసం వలన చేశాను కనుక నేను కనికరింపబడి తిని.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, నా అంత పాపి ఎవడు లేడు. మరి అప్పుడు అంటే కదా నేను పెద్ద పెద్ద శుద్ధపోసానని. ఏం పోస అంటమ్మా? శుద్ధపూస. లేదు లేదు, నేను శుద్ధపోస్తాను కాదు, మట్టి ఓటి కొండని. చెప్పండి కూడా. పరిశుద్ధముడు మనకి మంచి సందేశాన్ని అందించి గివ్ ద ఆల్ ద గ్లోరీ. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికి వందనాలు.